హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిక్ 360. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించిన స్క్వాడ్ అనౌన్స్ చేయడానికి డెడ్ లైన్ జాన్ 12గా ఉండింది. బట్ మన బీసీసీఐ వాళ్ళు ఐసీసీని రిక్వెస్ట్ చేసి మరి ఆ డెడ్ లైన్ని కాస్త జాన్ 18 వరకు ఎక్స్టెండ్ చేశారు. బట్ ఈ గ్యాప్లో మనందరినీ ఖుషి చేయడానికి మన సెలెక్షన్ ప్యానల్ ఇంగ్లాండ్ T20 సిరీస్ సంబంధించిన స్క్వాడ్ అయితే అనౌన్స్ చేశారు. ఫస్ట్ స్క్వాడ్ చూసి తర్వాత సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్స్ అండ్ ప్లేయింగ్ లైన్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ స్క్వాడ్ విషయానికి వచ్చేసి స్పెషలిస్ట్ బ్యాటర్స్గా యాజ్ యూజువల్ సూర్యకుమార్ యాదవ్, రింకు సింగ్ అండ్ తిలక్ వర్మని తీసుకున్నారు. ఇక వికెట్ కీపర్ విషయానికి వచ్చేసి కేవలం ఇద్దరిని తీసుకున్నారు, సంజు శాంసన్ అండ్ ధ్రువ్ జోరెల్. ఇక ఆల్రౌండర్ విషయానికి వచ్చేసి ఏకంగా 5 మందిని తీసుకున్నారు, హార్దిక్ పాండ్యా అండ్ నితీష్ రెడ్డి మన పేస్ ఆల్రౌండర్స్. ఇక స్పిన్ ఆల్రౌండర్ విషయానికి వచ్చేస్తే అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ అండ్ అభిషేక్ శర్మలు ఉన్నారు. ఇక పేసర్ విషయానికి వచ్చేస్తే మొహమ్మద్ షమి ఈ సిరీస్తో కంబ్యాక్ చేయబోతున్నాడు. షమితో పాటు హర్షదీప్ సింగ్ అండ్ హర్షిత్ రాణాని తీసుకున్నారు. స్పిన్నర్స్ విషయానికి వచ్చేస్తే రవి బిష్ణోయ్ అండ్ వరుణ్ చక్రవర్తి ఉన్నారు. సో ఓవరాల్గా మన స్క్వాడ్ అయితే ఇది. సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ ఏంటి అంటే రిషబ్ పంత్ని స్క్వాడ్లో అయితే ఇంక్లూడ్ చేసుకోలేదు. ఇది నన్ను చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్ కంటెన్షన్ లిస్ట్లో రిషబ్ పంత్ కూడా ఉంటాడు అనుకున్నాం. బట్ T20కి పక్కన పెట్టేశారు. కనీసం ఓడిఐస్కైనా రిషబ్ పంత్ని తీస్తే అప్పుడు అతను రిథమ్ సంపాదించుకుంటే ఛాంపియన్స్ ట్రోఫీకి వచ్చే అవకాశం ఉంటుంది. అంతే తప్ప ఓడిఐస్కి కూడా రిషబ్ పంత్ని కన్సిడర్ చేయకపోతే మోస్ట్లీ రిషబ్ పంత్ అవుట్ ఆఫ్ ది ఛాంపియన్స్ ట్రోఫీ. అలాగే ఇంకొక సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ ఏంటి అంటే అక్కడ ఆల్రెడీ స్క్వాడ్లో హార్దిక్ పాండ్యా అండ్ సంజు శాంసన్ లాంటి ఎక్స్పీరియన్స్డ్ ఐపీఎల్ క్యాప్టెన్స్ ఉన్నప్పటికీ అక్షర్ పటేల్కి వైస్ క్యాప్టెన్సీ బాధ్యతలు అప్పచెప్పారు. ఈ మూవ్ కూడా నన్ను చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. దీని వెనక మన సెలక్షన్ ప్యానల్ ఆంతర్యం ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. మీ ఒపీనియన్స్ ఏంటో కింద కామెంట్ తెలియజేయండి. ఇక ఇంకొక ఫ్యాక్టర్ ఏంటి అంటే మొహమ్మద్ షమి రీసెంట్గా జరిగిన విజయ్ హజారే ట్రోఫీ ప్రీ క్వార్టర్ ఫైనల్లో అద్భుతంగా బౌలింగ్ వేశాడు. 10 ఓవర్స్లో 60 రన్స్ 3 వికెట్స్ తీసాడని చెప్పాయి కదా. సో అలాగే ఈ T20 సిరీస్లో కూడా అద్భుతంగా బౌలింగ్ వేసి తన రిథమ్ని సంపాదించుకుంటే ఛాంపియన్స్ ట్రోఫీలో మనల్ని కొట్టే వాళ్ళే ఉండరు. ఎందుకంటే అలాగే ఒక వీడియోలో చెప్పుకున్నాం కదా, షమి, బూమ్రా, హర్షదీప్ ఈ ముగ్గురు గనక ఛాంపియన్స్ ట్రోఫీలో మన పేస్ అటాక్ని ఫ్రేమ్ చేస్తే అసలు మనల్ని ఎవ్వరే కానీ టచ్ చేయలేరు. ఇక ప్లేయింగ్ లైన్ విషయానికి వచ్చేస్తే ఓపెనర్స్గా నా పిక్ మటుకు సంజు శాంసన్ అండ్ అభిషేక్ శర్మ, నంబర్ 3లో తిలక్ వర్మ, నంబర్ 4లో సూర్యకుమార్ యాదవ్, నంబర్ 5లో రింకు సింగ్, నంబర్ 6లో హార్దిక్ పాండ్యా, నంబర్ 7లో నితీష్ కుమార్ రెడ్డి, నంబర్ 8లో అక్షర్ పటేల్, 9లో వరుణ్ చక్రవర్తి, 10లో మహమ్మద్ షమి అండ్ 11లో హర్షదీప్ సింగ్. ఇక ప్లేయింగ్ 11లో టాప్ ఆర్డర్కి అయితే ఏమాత్రం రీజన్స్ అక్కర్లేదు. రీజన్స్ దేనికైనా ఇవ్వాలి అంటే వరుణ్ చక్రవర్తి ఇంక్లూజన్ ఎందుకు అని క్వశ్చన్స్ వస్తాయి. ఎందుకంటే రవి బిష్ణోయ్ కూడా బాగానే ఫామ్లో ఉన్నాడు, దాంతోపాటు వాషింగ్టన్ సుందర్ లాంటి స్పిన్ ఆల్రౌండర్ ఉన్నాడు. అయినప్పటికీ వరుణ్ చక్రవర్తిని ఎందుకంటే ఇలాంటి ఒక మిస్టీ స్పిన్నర్ టీంకి చాలా యూస్ఫుల్ అవుతాడు. అప్కమింగ్ ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా వరుణ్ చక్రవర్తిని తీసుకునేకైతే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో మ్యాచ్ ప్రాక్టీస్ కావాలి, దానికోసమైనా వరుణ్ చక్రవర్తిని ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇక పేసర్స్ ఇద్దరు ఎందుకంటే తెలిసిన విషయమే, హార్దిక్ పాండ్యా అండ్ నితీష్ కుమార్ రెడ్డి ఇద్దరు పేస్ ఆల్రౌండర్స్ ఉన్నారు కాబట్టి ఇక 3వ పేసర్తో అయితే అవసరం రాదని కేవలం హర్షదీప్ సింగ్ అండ్ మహమ్మద్ షమీని మాత్రమే ఇంక్లూడ్ చేసుకున్నాం. సో ఓవరాల్గా ఇది వీడియో. దీనిపై మీ ఒపీనియన్స్ ఏంటో కింద కామెంట్ తెలియజేయండి. నెక్స్ట్ కలుసుకుందాం. అందరికీ సెలవు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అన్నట్టు వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్.